మద్యం రవాణా కుంభకోణం కేసులో మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావును నాంపల్లిలోని ఈడీ కోర్టులో హాజరుపరచనున్నారు. గాంధీ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఆయన కోర్టులో హాజరుపరచనున్నారు. ముందస్తు అరెస్టును ఊహించి మిత్రుడి ఇంట్లో కారుమూరి నాగేశ్వరరావు తలదాచుకున్నారు. మజీద్ బండలోని షార్క్ హైస్ అపార్ట్మెంట్లో ఈడీ అధికారులు కారుమూరిని అదుపులోకి తీసుకుని నిన్న సాయంత్రం బషీర్బాగ్ ఈడీ కార్యాలయానికి తరలించారు. ఇదే కేసులో ఇప్పటికే కారుమూరి కుమారుడు సునీల్ కుమార్తో పాటు వాసుదేవరెడ్డి, రాజ్ కేసిరెడ్డిని ఈడీ అధికారులు అరెస్టు చేశారు. మద్యం రవాణా కాంట్రాక్టులో భారీగా అక్రమాలు జరిగినట్లు ఈడీ ఆరోపణలు ఉన్నాయి. రవాణా ధరను కిలోమీటర్కు 13 నుంచి 35కు పెంచినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. సుమారు 195.33 కోట్ల మేర అక్రమ లబ్ధి పొందినట్లు ఆరోపణలు ఉన్నాయి. సునీల్ కుమార్ ఇంట్లో రోలెక్స్ వాచీలు, రేంజ్ రోవర్ స్వాధీనం చేసుకున్నారు. హవాలా లావాదేవీల్లో కారుమూరికి 15 కోట్లు చేరినట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం. కారుమూరికి సంబంధించిన 87.7 కోట్ల ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసింది. ఈ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, కావాలని రాష్ట్ర ప్రభుత్వం తనపై కుట్రలు చేస్తోందని కారుమూరి నాగేశ్వరరావు ఆరోపిస్తున్నారు. ఏం మాట్లాడతాం, అన్ని జరుగుతున్నాయి కదా రాష్ట్రంలో. నా అకౌంట్ లో ₹1 రాలేదు, మీరు వెరిఫై చేసుకోమని. ₹1 కూడా రాలేదు, అన్ని కూడా కోర్టులో తెలుస్తాయి. అందులో డౌటే ఉంది. అన్ని జరుగుతుంది, రాష్ట్ర ప్రభుత్వాలే చేస్తాయి కదా, ఇంకేం చేస్తారు. నన్ను అరెస్ట్ చేశారు, ఇంకా ఫ్యామిలీని కూడా అరెస్ట్ చేయమనండి. ఏం చెప్పదలుచుకున్నామంటే రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తుంది, మీకు అన్ని చూస్తున్నారో తెలుస్తున్నాయి. ఇంతకన్నా నేనేం చెప్పను, మీకే అన్ని తెలుస్తున్నారు. సిట్ నుంచి ఈడీకి వస్తున్నాయి, ఈడీ చేస్తుంది. మాకేం సంబంధం లేదు, అన్ని కోర్టులో తేలితే అన్ని వాస్తవాలన్నీ కోర్టులో. సుదర్శన కన్స్ట్రక్షన్ అని వేరే ఆడిని చేయలేదు, ఆడిని అరెస్ట్ సిగ్మా. మాకేం జరుగుద్దండి, ఆడి చేసుకున్న కంపెనీ ఆడి.